హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మీకు చపాతీల్లోకి ఎగ్ బుర్జీ కర్రీ అయితే చూపిస్తానండి. ముందుగా అయితే ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి తరుగైతే వేసి 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అనేది వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి. ఆనియన్స్ అనేవి లైట్ పింకిష్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు, కొద్దిగా కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి టమోటా మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. టమోటా పూర్తిగా మగ్గిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, గరం మసాలా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ గ్రేవీలోకి కొద్దిగా వాటర్ తీసుకొని కర్రీ మొత్తం దగ్గర పడే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులో ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 3 ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం కలుపుకోవాలండి. నీట్గా మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సింపుల్ అండ్ ఎగ్ బుర్జీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.